హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పునరుద్ధాన శుభాభివందనములు దేవుని పక్షమున మరియు కుటుంబ పక్షమున మీ అందరికీ తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. పునరుద్ధానమున దేవుడు మాట్లాడుచున్న మాటను గమనిద్దాం. దావీదు కీర్తనలు 32వ కీర్తనలో దావీదు కీర్తనకారుడు దావీదు దేవునికి విన్నపం తెలియపరుస్తున్నాడు. చక్కని విన్నపాలు ఉన్నాయి. 1 నుండి 11 వచనాలు. మరి 11 వచనాల్లో అద్భుతమైనటువంటి సందర్భాన్ని బయలుపరుస్తున్నాడు. 5వ వచనాన్ని చూసుకున్నట్లయితే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. చాలా. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట గమనించండి ప్రియమైన దేవుని సంగమా. నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. ఈ దినాంశము ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఎంత దూరమైనా గమనించండి, దేవునికి ఎంత దూరమైనా క్షమాపణ అందుబాటులోనే ఉంటుంది. నువ్వెంత దూరం అయిపోయినా నిన్ను క్షమించే గుణం అందుబాటులోనే ఉంది. దేవునికి ఎంత దూరమైనా క్షమాపణ అందుబాటులోనే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నువ్వు గమనించినట్లయితే ప్రియమైన దేవుని సంగమా, పాపము మానవుని దేవుని నుండి దూరం చేస్తుంది. పాపం ఎలా ఉందంటే దేవునికి మనకు అదేమవుతుంది, దూరం చేసే క్రియ. అయితే మానవుడు అంటే ఎవరు? మానవుడు అనగా మనమే. క్షమాపణ కోరకుండా దేవునికి ఇంకా దూరం అవుతున్నాం. మనం చేసే ప్రతి తప్పిదము దేవుని క్షమాపణ అడగకుండా దేవునికి దూరం అవుతున్నాం. అయితే ఇక్కడ గమనించండి, ఎవరు కూడా దేవునికి మరుగై ఉండలేరు. ఉంటారా? అందుకే అంటాడు కదా, ఆయన మాట్లాడతాడు, గర్భము రూపింపబడకము, నువ్వు గర్భమున రూపింపబడక మునుపే నేను ఎరిగి ఉన్నాను. 139వ కీర్తనలో కూడా అదేవిధంగా రూఢిపరిచాడు. లేచుట, పరులుట, నడుచుట నీ నాకు తెలుసు అంటాడు. అంటే ఆయనకు మరుగై ఏది ఉండదు అంటున్నాడు. అయితే ఏం చేస్తున్నాడు అంటే, ఎలాగూ నువ్వు చెప్పవు, నువ్వు బయటపడవు. కాబట్టి దేవుడు ముందడుగు వేసి, ఒక అడుగు ముందుకు వేసి నశించిపోతున్న పాపిని వెతుక్కుంటూ మన మధ్యలోనికి వచ్చాడు. అవునా? నశించిపోతూ పాపి, ఆ పాపిని వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన మరలా తిరిగి లేవడానికి కారణం ఏంటంటే, నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి కొరకే ఈ భూమిలోనికి మరలా దిగి వచ్చాడు. గమనించండి, ఇక్కడ ఈ దావీదు కీర్తనకారుడు మొదటి నుంచి గమనించుకుంటూ వస్తే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటలు కనపరుస్తున్నాయి. ఈ పాపము ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇది ఏదేను వనములో ప్రారంభమైందండి. ఆరంభ దశలోనే ఏదేను వనములో ప్రారంభమైంది. ఆదికాండం 3వ అధ్యాయంలో బయలుపరచబడింది. ఆదాము హవ్వ కదా. అక్కడ హవ్వ పండు తినడము, ఆ పండు తర్వాత ఆదాముకి ఇవ్వడము, తన భర్తకి ఇవ్వడము, వారు
తన వ్యక్తిత్వం ఏంటో తనేంటో తెలుసుకోవడము, ఇవన్నీ అక్కడ తినవద్దన్న పండు, ఇవన్నీ మనకు తెలుసు. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఇది ఏదేను తోటల నుంచి ప్రారంభమైంది పాపం. బాగా గమనిస్తే మానవుడు లేదా విశ్వాసి తన పాపాన్ని ఒప్పుకొని తిరిగి దేవునికి దగ్గరయ్యే బదులుగా దేవునే నిందించి ఇంకా దూరం అయ్యాడు. అవునా? దేవుణ్ణే క్షమాపణ అడిగే స్థితిలో ఉండవలసిన మానవుడు లేదా విశ్వాసి ఏం చేశాడంటే దేవుణ్ణే నిందించి దూరమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రియమైన దేవుని సంగమా, అయినప్పటికీ కూడా నువ్వు ఎన్ని విధాలుగా బాధపెట్టినా, ఎన్ని విధాలుగా దేవుణ్ణి రకరకాలుగా బాధ పెట్టినా కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే, చూడండి, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుడైన యేసు క్రీస్తును పంపించాడు భూలోకాన్ని. ఆయన మరణ పునరుత్థానము వలన క్షమాపణ ప్రకటించాడు. అవునా? ఇదందరికీ తెలుసు. అందుకే యోహాను సువార్త 3:16 రాయబడిన మాట చూడండి. అక్కడ దేవుడు లోకాన్ని ఎంతో కాగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినట్టుగా ఉంచుతూ మనం ఏం చేస్తున్నాం? విశ్వాసాన్ని త్రొట్టిల్లుపాటు చేస్తున్నాం. క్షమాపణ అనేది మనం అడుగని స్థితిలో ఉంటున్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాలంన అందుకే దావీదు కీర్తనకారుడు ఈ 32వ కీర్తనలో బహు సందర్భవచనం నిజంగా చూస్తే క్షమాపణ పూర్వస్థితి ఏంటండి? క్షమాపణకు ఒక పూర్వస్థితి ఉంది. అది ఏంటి అంటే, పాపం వలన మానవుడు నెమ్మది లేని స్థితిలోనికి వెళ్తున్నాడు. నెమ్మది ఉంటుందా? నెమ్మది అనేది జీవితంలో ఉండదు. మరలా ఒకలాంటి భయముతో కూడిన స్థితిలోనికి వెళ్తాడు. నిత్యము భయం. దేవునికి నీకు మధ్యగా ఈ పాపము అనేది ఉండడం వలన నువ్వు బ్రతుకుతున్న విధానంలో భయాందోళనలో జీవిస్తున్నావు, నెమ్మది లేని స్థితిలో జీవిస్తున్నాం. మనం ఎంతోమంది మాటలు వింటుంటాం, ఎన్నో విషయాలు చూస్తుంటాం. నెమ్మది లేదండి, అలాంటి భయం అండి. ఆ స్థితిలో ఉన్న నన్ను మనల్ని ఈరోజు హెచ్చరిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, పాపపు స్థితిలో క్షమాపణ ఉంటుంది. అందుకే 32వ కీర్తనలో దావీదు కీర్తనకారుడు చూడండి, గమనించండి, మొదటి నుంచి చూస్తే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. హల్లెలూయా. మొదటిగా ఏమంటున్నాడు? అతిక్రమము, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడంటే క్షమాపణే. రెండవది చూస్తే తన పాపమునకు, మొదటిది అతిక్రమము, రెండవది పాపము. మూడవది చూస్తే 2వ వచనానికి వెళ్తే, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపట బుద్ధి, కపటము లేనివాడిగా. నాలుగవది దోషము. ఈ పాప స్థితిలో క్షమాపణ, అతిక్రమమునకు క్షమాపణ ఉంది, పాపానికి క్షమాపణ ఉంది, కపటమునకు క్షమాపణ ఉంది, దోషమునకు క్షమాపణ ఉంది. అవన్నీ మన దగ్గర ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయండి? మన దగ్గరనే ఉన్నాయి. గమనించండి, ఈ 4 విశ్వాసిలో పాపభీతిని గురి చేసి దేవునితో ఉన్న రిలేషన్ పాడు చేస్తుంది, సంబంధాన్ని పాడు చేస్తుంది. దేవునికి మనకు రిలేషన్షిప్ను చెడగొట్టేది ఏంటిదంటే అతిక్రమము, పాపము, కపటము, దోషం. ఇవి దేవునికి దూరమయ్యే పనులు. అయితే దేవునికి
వేరు చేసి సమాధానము లేని స్థితిలోనికి మనల్ని తీసుకొని వెళ్తున్నాయి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు. అయితే పాపపు ఫలితాలు కూడా ఏంటి అంటే ఈ 32వ కీర్తన వ్రాయడానికి కారణం ఏంటంటే, దావీదు చేసినటువంటి పాపము ఒప్పుకొనక దాదాపు 1 సంవత్సరం పాటు కప్పిపుచ్చుకుంటూ అంటే కప్పుకొని ప్రయత్నించాడు. ఆ కాలంలో అతనికి చాలా శాంతి లేక, సమాధానం లేక, తనను వెంటాడుతున్నటువంటి సమస్యలతో కొట్టమిట్టాడుతున్నాడు. చరిత్ర చెప్తున్న మాట ఏంటంటే, సంవత్సరం కాలం పాటు కప్పిపుచ్చుకున్నాడంట తన పాపాన్ని. ఈరోజు మనం కూడా ఏ స్థితిలో ఉన్నామో గమనించాలి. మనం కూడా ఎటువంటి కప్పిపుచ్చుకొని జీవిస్తున్నామో గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని పరిస్థితి బాధకరంగా ఉన్నదని చెప్పి ఏం చేశాడంటే, చూడండి, అందుకే ఇక్కడ రాస్తున్నాడు 32వ కీర్తనలో ఏమని రాస్తున్నాడు? తన అతిక్రమములను పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. ఈ అపరాధ భావము మన ఆనందాన్ని కప్పివేస్తుంది. మనలో ఉన్న అపరాధం ఎలాంటిదంటే, మన ఆనందాన్ని అది ముసుగు వేసిన స్థితిలోనికి తీసుకువెళ్తుంది. ప్రియమైన దేవుని సంగమా, ఈ పునరుత్థాన దినమున ఈ మే మొదటి వారములో దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు గారి యొక్క అనుభవాన్ని మన ముందు పెట్టాడు. తన పాప స్వభావాన్ని దేవుని ఎదుట ఏ విధంగా ఒప్పుకున్నాడో బయలుపరుస్తున్నాడు. తనలో ఉన్న అతిక్రమాన్ని, తనలో ఉన్నటువంటి పాపాన్ని, తనలో ఉన్నటువంటి కపటాన్ని, తనలో ఉన్నటువంటి దోషాన్ని ఆయన పాద సన్నిధి యొద్దకు తీసుకొచ్చాడు. అందుకే గమనించండి, మన విశ్వాసాన్ని పాడు చేస్తుంది మన అపరాధము, మన పాపం. మనలో ఉన్న పాపము విశ్వాసాన్ని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. మరి అదేవిధంగా ఇక్కడ గమనిస్తే నిరీక్షను కోల్పోతాం. నీకున్నటువంటి నిరీక్షణను కోల్పోయే స్థితికి తీసుకొస్తుంది. భవిష్యత్తులో అంధకారము, చీకటి కమ్మింపజేస్తుందండి. మన భవిష్యత్ అంతా చీకటిగా కనపడుతుంది. మనకు భద్రత కరువైపోతుంది. మన సంరక్షకుడు దూరంగా ఉంటాడు. మనకు సంరక్షణ ఉండదు. ఇక్కడ గమనిస్తే మరలా కూడా ఎన్ని రకాలుగా చెప్తున్నాడు చూడండి. మన ఆరోగ్యము పాడు చేస్తుంది. అవునా? నీలో అపరాధము దాగి ఉంటే మన అనారోగ్యానికి లక్షణం ఏంటంటే, మనలో ఉన్న అపరాధము, మనలో ఉన్న పాపము ఏం చేస్తుంటే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అనారోగ్యానికి దారి తీస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, అందుకే 3-4 వచనాల్లో చూడండి, ఇక్కడ రాయబడిన మాట, నేను మౌనునై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు, అంటే నీలో ఉన్న అపరాధము అడ్డుగా ఉంది దేవునికి. అందుకంటాడు 59వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో ప్రవక్తకు బయలుపరచబడినటువంటి, చూడండి, మీరు రక్షింపనేరకుడునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మీ దోషములు మీకును మీ దేవునికి. మన పాపము అడ్డుగా ఉన్నది కాబట్టి అందుకే అంటాడు. మొదటి అధ్యాయము 18వ వచనం కూడా యెషయా గ్రంథంలో చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుందండి. రండి రండి మన వివాదములు తీర్చుకొందాము, మీ పాపములు, మన పాపములు ఎలా ఉన్నాయట? రక్తము వలె ఎర్రవినైనను అవి హిమము వలె తెల్లబడతాయి, కెంపు వలె ఎర్రవి అయినను అవి గొర్రెపచ్చు తెల్లవినను. రండి 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 అంటున్నారు. కీర్తనకారు కూడా అలాగే బయలుపరుస్తున్నాడండి. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ గమనిస్తే 3-4 వచనాల్లో గమనించినట్లయితే 32వ కీర్తనలో తన ఆర్తధ్వని దేవునికి వినబడుతుందా లేదా అనే సంశయంలో ఉన్నాడు. క్షీణించిపోతున్నాడు. చూసారా?
మనం అంటాం కదా, దేవునికి ఎంత మొరపెట్టినా నాకు ఏమంటాడు, జవాబు రావట్లేదండి. ఎందుకు రాదు? దేవునికి నీకు 59వ అధ్యాయం యెషయా ప్రవక్త మాట్లాడినట్టుగా యెషయా ప్రవక్తకు బయలుపరచబడిన విధానము మన జీవితంలో గుర్తు చేసుకోవాలి. మన దోషమేంటో ఆయన రక్తంతో కడిగించుకోవాలి, లేదా కడుక్కోవాలి. ప్రేమైన దేవుని సంగమ, ఇక్కడ గమనించినట్లయితే అందుకే అంటున్నాడు, మరి 4వ వచనంలో చదవండి, 32:4లో, దివారాత్రులు నీ చెయ్యి నా మీద ఎలా ఉందంట? మరి తేలిక ఉండాలి కదా ఆయన కాడి. బరువు ఎందుకుంది? మనలో దోషము నిండి ఉంది, అందుకే భారం కనిపిస్తుంది. తేలికపాటు ఉండవలసినది బరువుగా ఉందంటే మన జీవితంలో పాప దోషముతో నిండి ఉంది అని గుర్తు చేస్తున్నాడు. దావీదు జీవితంలో పాప భారంతో ఉన్నాడు కాబట్టి ఆయన ఏమంటాడంటే, నీ దేవా అయ్యా నీ చేతి భారము నాకు, నీ చేతి బరువు ఎక్కిందయ్యా నీ చెయ్యి అంటున్నాడు. గమనించండి, ఈ 4వ వచనంలో ఒక సత్యం ఉంది. దేవుని చేతి భారములో ఉన్న రహస్యం ఏంటంటే చూడండి, 119వ కీర్తన 67వ వచనంలో రాయబడి ఉంటుంది, చదవండి. 119వ కీర్తన 67లో, శ్రమ కలుగక మునుపు. బాగా గమనించండి ప్రియమైన దేవుని సంగమా, దేవుని చేతి భారంలో ఉన్న రహస్యం ఏంటంటే, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమలు ఉన్నప్పుడు, శ్రమలు లేనప్పుడు లోకంతో ఉంటావు. శ్రమ వచ్చినప్పుడే దేవుని దగ్గరికి వస్తావు. అప్పుడు ఏమవుతుందంటే ఆ శ్రమలు గుర్తు చేసుకున్నప్పుడల్లా ఆయన చేతివి, ఆయన హస్తము నీకు భారంగా కనపడుతుంది. అవునా? ఆ శ్రమలు అడ్డొస్తాయి, నువ్వు చేసిన కార్యాలు గుర్తొస్తాయి. అందుకే దావీదు కీర్తనకారుడు అంటున్న మాట గమనించండి ప్రియమైన దేవుని సంగమా, పాప క్షమాపణ పొందుటలో విశ్వాసి యొక్క ప్రత్యుత్తరము, మానవుని యొక్క ప్రత్యుత్తరము. ఇక్కడ గమనిస్తే పాప క్షమాపణ పొందుటలో దావీదు కీర్తనకారుడు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు దేవునికి. ఏమనిస్తున్నాడంటే దావీదు కీర్తనకారుడు దేవునికి కీర్తనకారుడు ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే 5వ వచనం చూడమ్మా. 5వ వచనంలో చూడండి, నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమము ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషము పరిహరించి ఉన్నావు. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, దావీదు కీర్తనకారుడు అతను తన పాపమును గుర్తించాడు. దావీదు కీర్తనకారుడు ఏం చేశాడండి? తన పాపాన్ని, తనలో ఉన్న దోషాన్ని గుర్తించగలిగిన జ్ఞానము దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా బయలుపరిచాడు. నేను తప్పు చేశాను, తన పాపాన్ని గుర్తు చేశాడు, మరలా దానిని కప్పుకొనలేదు. బాగా గమనించండి, మొదటిది పాపాన్ని గుర్తించగలిగాడు, రెండవది కప్పుకొనలేదు, దానిని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. ఎక్కడ ఒప్పుకున్నాడు? దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. మరలా పాపమును ఒప్పుకోవడం అంటే గమనించండి, తాను దేవునికి వ్యతిరేకంగా పాపము చేశానని గుర్తు చేసుకుంటున్నాడు, దేవునికి విరుద్ధంగా నడిచానని. మూడవది, మరి దానిని ద్వేషించి దేవుని ప్రేమించాలని తెలుసుకున్నాడు కాబట్టి దేవుని యొద్దకు వచ్చాడు. ఈరోజు మనం కూడా మన జీవితంలో కూడా మన పాపాన్ని గుర్తించే జ్ఞానము కలిగిన వారిగా ఉండాలి. అదేవిధంగా దాన్ని కప్పుకోకూడదు, ఆ పాప దోషాన్ని మనం కప్పుకోకూడదు, ఆ ముసుగును తీసివేయాలి. ఎందుకంటే నువ్వే నా అద్దమయ్యా, ప్రభువే నా అద్దము. ఆ అద్దం ముందు నిలబడ్డప్పుడు నీ ముసుగు కనపడపడుతుంది కదా, ఆ ముసుగును తొలగించుకోవాలి. దావీదు కీర్తనకారుడు ఏ విధంగా తొలగించుకున్నాడు ఆ విధంగా మనము తొలగించుకోవాలి. మరి దాన్ని ద్వేషించాలి, దేవుణ్ణి ప్రేమించే వారిగా నిలబడాలి. మరి ఇక్కడ అంటున్న మాట ఏంటంటే నీతిని పొందవలనని ఆశపడాలి.
మనం నీతికి గుర్తుగా ఉండాలి, నీతిగా జీవించాలి, దాని గురించి ఆశపడే వ్యక్తులుగా మనం ఉండాలి. అందుకే ఈ పాపము పోవడానికి ఆనాడు మరి ఆ ధర్మశాస్త్ర మరి కాలంలో చేసే పనులు చూద్దాం. లేవికాండంలోకి వెళ్దాం, అక్కడ చేసినటువంటి కార్యాలు చూద్దాం. లేవికాండము 16వ అధ్యాయంలో చక్కని సందర్భం ఉంది. 16వ అధ్యాయం 20 నుంచి చదవమ్మా. ప్రాయశ్చిత్తం చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని రావలెను. అప్పుడు అహరోను సజీవమైన మేక తల మీద తన 2 చేతులుంచి ఇశ్రాయేలు పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలెను. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించి పోను. అతడు అరణ్యంలో ఆ మేకను విడిచిపెట్టవలెను. హల్లెలూయా. అప్పట్లో మేకను తీసుకొచ్చి దాని మీద భారం. ఇప్పుడేమో కృపకాలంకి వచ్చేసరికి మన పాపాలను భరించడానికి మోయడానికి దేవుని గొర్రె పిల్లగా యేసు క్రీస్తు ప్రభువారు మన ముందు వచ్చాడు, మానవ రూపము దాల్చాడు. అదేమో మేక, ఇదేమో నోరుండినటువంటి మానవ రూపము దాల్చినటువంటి మనుష్య వ్యక్తిగా మన ముందుకు వచ్చి నీ పాపాన్ని, నా పాపాన్ని, మన పాపాన్ని, మన దోషాన్ని, మన అతిక్రమను కడిగి వేయడానికి రక్తము చిందించాడు. ఆ రక్తంలో అన్ని కొట్టుకుపోయాయి. అయినా నువ్వు మరలా చేస్తున్నావా? అయినా క్షమించడానికి సిద్ధంగా ఉన్నా. అలాగని చెప్పి నువ్వు చేస్తూనే ఉంటే ఆయన క్షమిస్తూనే ఉంటాడా? అలా కాదు. ఒక్కసారి పరిహారం పొందిన వారిగా మనం ఉండాలి. అందుకే అంటున్నాడు చూడండి, లేవికాండంలో బయలుపరచబడిన సత్యము. వారు ఆ విధంగా చేసేవారంట. చేస్తూ ఇది బాగా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. మరలా వాళ్ళు ఏం చేయాలంటే అది పంపించిన వాళ్ళు వెళ్ళి స్నానం చేయాలి, అహరోను స్నానం చేయాలి, పవిత్రత దేవునికి మొరపెట్టాలి. ఇవన్నీ క్రమంగా, అంటే నీ నా పాప భారములను అప్పుడు మేకపిల్ల మోసుకొని వెళ్ళింది. తర్వాత సత్యం తెలుసుకున్నాక యేసు క్రీస్తు ప్రభువారు మనుష్య రూపం దాల్చి వచ్చి ఆయన ఏం చేశాడు? సిలువ ద్వారా మరణాన్ని పొంది ఏం చేశాడు? నీ పాపము నా పాపాన్ని కడిగి మన అతిక్రమను కడిగి పరిహారము నొందిన వారిగా మనల్ని నిలబెట్టాడు. హల్లెలూయా. చూడండి, గమనించండి. అందుకే ఇక్కడ చక్కని మాట 1 యోహానులో రాయబడుతుంది. చూడండి, మొదటి యోహానులో 1వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా. హల్లెలూయా. నీ నోట, నా నోట, మన నోట రావాల్సిన సందర్భం అండి. ఏమంటున్నాడో తెలుసా? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. అప్పుడేమో వారేమో మేకపిల్ల ఎదుట, ప్రవక్త ఎదుట అక్కడ వచ్చి వారు ఒప్పుకున్నప్పుడు మేక తల మీద చేతులు పెట్టి పంపించాడు. ఇక్కడ కృపకాలానికి వస్తే నోటితో ఒప్పుకోమంటున్నాడు. సత్యం తెలుసుకున్నావు కాబట్టి అంటున్న మాట ఏంటండి? ఇక్కడ గమనించండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను రక్షించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా. కింద చూస్తే మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము, ఆయన వాక్కు, ఆయన మనతో నివసింపగలడు అన్నది వాస్తవం కాదు. మీతో అంటాడు కదా, ఇదిగో నేను తలుపు యొద్ద తట్టి ఉన్నాను, ఎవరైనా తీస్తే నేను మీతో వచ్చి నివసిస్తాను అంటున్నాడు కదా. ఎప్పుడైతే నీలో ఉన్న భారము తొలగించుకున్నప్పుడు,
నీలో ఉన్న పాప దోషము తొలగించుకున్నప్పుడు, నీలో ఉన్న అతిక్రమము తొలగించుకున్నప్పుడు, నీలో ఉన్నటువంటి దోషము పాపాన్ని మరి ఎప్పుడైతే నీవు తొలగించుకున్నప్పుడే అది ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీ హృదయంలో ఆయన వచ్చి నివసించి నీకు పరిశుద్ధతను కల్పిస్తాడు. ఉపయోగింపబడినటువంటి వ్యక్తిగా నువ్వు నిలబడతావు. అందుకే అంటున్నాడు ఇక్కడ చక్కని మాట రాయబడ్డది. మరి విశ్వాసి కానీ మానవులు కానీ ఇక్కడ గమనించవలసింది, మనము ఈ లోకంలో జీవిస్తున్న మనము దేవునికి ఎంత దూరమైనప్పటికీ క్షమాపణ మాత్రం అందుబాటులోనే ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు ఎంతమంది తెలుసా? తిరిగి వస్తే ప్రేమించాడా? పోరా అన్నాడా? తిరిగి వచ్చిన కుమారుని ముద్దు పెట్టుకొని ఆహ్వానించాడండి. మన దేవుడు కూడా అలాంటి వాడండి. ఈరోజు నువ్వు పాపాన్ని పరిహారం పొందిన వారిగా ఉన్నావు కాబట్టి నిన్ను హత్తుకొని ఆయన ముద్దాడేటట్టుగా ఉన్నాడండి. కాబట్టి మనము దూరంగా జీవిస్తున్నావేమో, తెలిసి కూడా నువ్వు దూరంగా ఉంటున్నావేమో. జాగ్రత్త సుమా, ఈరోజు ఈ సత్యాన్ని నువ్వు బయలుపరచుకో. అందుకే అంటాడు ఇక్కడ గమనించండి, ఎంత పాపినైనా యేసు క్రీస్తు ప్రభు వారు తన హక్కును చేర్చుకుంటాడు. 7వ వచనం చదువు, 32:7. దేవుడు బయలుపరచు, నా దాగు చోటు శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు. చూసారా, విమోచన. హల్లెలూయా. చక్కగా అంటే నువ్వు ఎంత ఘోర పాపినైనా కావచ్చు, నా దాగు చోటు నీవేనయ్యా అన్నావు అనుకో, ఏం చేస్తాడండి? నీడనిస్తాడు. కోడి తన పిల్లలను రెక్కల కింద కాచి కాపాడినట్టుగా కాపాడతాడు. ఇక్కడ గమనించినట్లయితే అద్భుతం ఏంటంటే, చూసారా, ఈడ 32వ కీర్తనలో బయలుపరచబడినటువంటి ఈ సత్యము 7వ వచనంలో ఇక్కడ ఒక అద్భుతమైన మాట, నా దాగు చోటు నీవేనే. అంటే మనం ఏం చేయాలి? దాగు చోటు నీవేంటి ఆయన కాడికి పోయి కాదు. ప్రార్థనా జీవితంలో బాగా గమనించండి, ప్రార్థనా జీవితంలో మనము ఏం చేయాలి? రూపాంతరం చెందాలి. అంటే ప్రార్థనా జీవితం ద్వారా దేవుని సన్నిధిలో గడపాలి. దేవునికి మహిమ కలుగును గాక. పాప క్షమాపణ పొందిన మానవుడు ఏం చేయాలి? దేవునితో గడపాలి. మరి మనము పాప క్షమాపణ పొందిన వారం కాబట్టి ఆయనతో మమేకంగా జీవించాలని ఆయన యొక్క ఉద్దేశం. అందుకే 8-9 వచనాలు చూస్తే ఇక్కడ చూడండి, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానం లేని గుర్రములైనను కంచెరగాడిదలైనను మీరు ఉండకుడి. వాటి నోరు వారితోనూ కళ్ళెములతోనూ బిగింపవలేను. హల్లెలూయా. ఎందుకు ఈ మాట ఇక్కడ గుర్తు చేస్తున్నాడు తెలుసా? ఇక్కడ ఏమంటున్నాడు? చక్కని మాట చెప్తున్నాడు. నీకు ఉపదేశము చేస్తా, నీకు బోధిస్తాను, సత్యాన్ని బయలుపరుస్తాను అంటున్నాడు. మరలా నీవు నడవలసిన మార్గాన్ని నీకు అంటే చూపిస్తానంటున్నాడు. ఎప్పుడు? నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, నీ అతిక్రమమును ఒప్పుకున్నప్పుడు ఆయన నడవలసిన మార్గం చూపిస్తానంటున్నాడు. నీకు ఎలా నడవాలో ప్రవర్తనను కూడా నేర్పిస్తానంటున్నాడు. మరలా అంటున్నాడు, బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలెను. ఈ మాట బాగా చక్కని మాట అండి. చూడండి, కంచెర గాడిద వలన మీరు ఉండకుడి. ఏంటి ఇది? గుర్రాన్ని గాడిదను ఇక్కడ పోల్చాడంటే కారణం ఏంటంటే, గుర్రంకు దూకుడు ఎక్కువ ఉంటుంది, తొందరపాటు ఎక్కువ, అవునా? మరలా కంచెర గాడిదకు ఏంటంటే అది కదిలే స్వభావం ఉండదు, అది ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది. గాడిద కదలదండి. మనం కూడా దూకుడు కదలకుండా ఉండే స్థితిలో ఉండకుండా మన వాటికి ఏం చేయమన్నాడు? నోటికి తొందరపాటు, మన జీవితాల్లో తొందరపాటును తొలగించుకోమంటున్నాడు. మరి కదలకుండా నాకేందిలే పోతే పోనీ ఆడే కదా అను పడిపోతున్న వాడిని నువ్వు పడిపోకుండా నిలబెట్టాలి అన్నాడు. అందుకే ఇక్కడ గుర్రాన్ని గాడిదను సాదృశ్యంగా పెట్టాడు. వాడికి కళ్ళెం వేయమన్నాడు. మరి అప్పుడప్పుడు మనం కూడా నోటికి కళ్ళెం వేసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు, జాగ్రత్త సుమ.
అందుకే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే పాప క్షమాపణ పొందిన ప్రతి ఒక్కరూ అలా ఉండక, ఎలా గుర్రం వలె కాకుండా, కంచెర గాడిద వలె కాకుండా, దేవుడు ఎటు నడిపిస్తే అటు పయనించేవారిగా, దేవుడు ఎటు నడిపిస్తే ఆయన అన్నాడు కదా, నీకు నడిపించే మార్గం నేను చూపిస్తాను అన్నాడా. నువ్వేం చేయాలో నేను చెప్తాను అంటున్నాడు. ఆ పయనించి తన జీవితం అంటే మన జీవితం అంతా దేవుని చేతులకు అప్పచెప్పే వారిగా ఉండాలి. ఎలా ఉండాలి? లోకానిగా దేవుని చేతికి అప్పచెప్పే వారిగా మనం ఉండాలి. అప్పుడే పాప క్షమాపణ పొందిన మానవుడు, విశ్వాసి, దేవుని నిత్య కృపను జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆయన నిత్య కృపను మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. 10వ వచనం 11వ వచనంలో చూడండి. అక్కడ భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మికయుంచు వానిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. హల్లెలూయా. ఏంటండి ఇక్కడ అంటే, ఆయన యందు నమ్మికయించు వారిని ఆయన కృప ఆవరించి ఉన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి జీవితము ఆయన కృపతో మెండుగా ఉండునుగా. మరి ఇన్ని విధాలా నీ దోషాన్ని కడిగి నిన్ను ఒక మార్గంలో నిలబెట్టి నిన్నేం చేస్తున్నాడంటే కృతజ్ఞత కలిగి ఉండమంటున్నాడు. జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకుని అని ఎందుకు ఈడబెట్టాడండి? ఆయన శరీరం రక్తం అంటే ప్రతి పునరుద్ధానంలో పెట్టుతున్న మాట ఏంటంటే, నీ పాప దోష భారాన్ని పరిహారము నొందినటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అంటున్నాడు. అందుకే పాపి పాపము చేసినంత కాలము ఒంటరితనము, విడవబడిన తనమునకు బాధపడుతూనే ఉంటాడు. బాగా గమనించండి. పాపి ఏందండి? ఒక పాపి లక్షణం ఏంటి? పాపము చేసినంత కాలం ఒంటరితనమే. ఆ ఒంటరితనము విడవబడిన అంటే అందరూ నాకు ఎవరు లేరండి అంటగా. ఒకరింటికి మనం తరచుగా పోతుంటే పక్క ఇంటికి పోతే మాకెవరు ఉన్నారండి, మేము ఒంటరి వాళ్ళం. మన మాటలే ఏదో ఉన్నాయి. ఒంటరితనం, పాపము నీతో జోడు చేసుకుంటే నీలో ఒంటరితనము విడవకుండా ఉంటుంది. అదే చూడండి, పాప క్షమాపణ పొందిన అనంతరము దేవుని కృప నీకైనా చూడండి ఇక్కడ భద్రత ఇస్తుంది. ఏమంటాడు? కోడి తన పిల్లలను రెక్కల కింద కాచి కాపాడినట్టుగా నేనే సంరక్షకుని అంటున్నాడు. భద్రతను కల్పిస్తుంది ఆయన కృప. మరి విశ్వాసంను పొందుకుంటావు, విశ్వాసంలో బలపరుచుకునే స్థితికి వెళ్తావు. ఈ రెండు కారణాల వల్ల ఏమవుతుంది తెలుసా? ఆయన కృప భద్రతను కల్పిస్తుంది, ఆయన కృప విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఈ రెండు స్తుతికి, సాక్ష్యానికి నన్ను మనం నడిపిస్తుంది. నువ్వు స్తుతించే విషయంలో, నువ్వు సాక్ష్యం చెప్పే విషయంలో ఆయన కృప నీకు పనిచేస్తుంది. భద్రత మరియు విశ్వాసం, ఈ రెండే కారణం నువ్వు స్తుతించడానికి, నువ్వు సాక్ష్యం చెప్పడానికి. మన జీవితంలో సాక్ష్యాలు చెప్తున్నావు అంటే ఆయన కృప నీ మీద మెండుగా ఉంది కాబట్టి సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం ఎలా వస్తుందండి? ఆయనను కాపాడితేనే కదా, నిన్ను సంరక్షిస్తేనే కదా, నీకు ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరవకుండా వచ్చి చెప్తావు. విశ్వాసంతోనే కదా. కాబట్టి గుర్తు చేస్తున్నాడు. మరి క్షమాపణలో ఎందుకు ఈ మాటలన్నీ చెప్పుకుంటూ చివరికి వచ్చేసరికి ఎందుకు ఈ 11 వచనాల్లో ఉన్నటువంటి గుణగణ లక్షణాలు ఏంటంటే, క్షమాపణలో ఉన్న దీవెనలండి. ఏంటి దీవెనలు? చూడండి 1వ వచనంలో ఏమంటున్నాడు? 1వ వచనంలో తన అతిక్రమములను పరిహారం నొందినవాడు ధన్యుడు. అంటే మొదటిది ధన్యత. చూడండి, క్షమాపణలో ఉన్నటువంటి
దీవెనలు ఏంటంటే ధన్యత. ఆ ధన్యత ఎలా వచ్చిందంటే దేవుని కృప కనికరములతో కూడిన కార్యమును బట్టి పాపి దీవించబడతాడు. అవునా? అయితే పాప క్షమాపణ ఏం చేస్తుందంటే పరిశుభ్రత చేస్తుంది, నిన్ను శుభ్రత పరిచేస్తుంది, పరిచి ధన్యతను పొందుకునే స్థితికి తీసుకొస్తుంది. మొదటిది ధన్యత, రెండవది భద్రత సంరక్షణ. 7వ వచనంలో ఏమనంటుంది? నా దాగు చోటు అంటే మనకు భద్రతేనా, సంరక్షణేనా? ఎంత గొప్ప దేవుడు అండి. అదే 7వ వచనంలో ఏమంటుందండి? విడుదల కలుగుతుంది. 1 ధన్యత, 2 భద్రత సంరక్షణ, 3వది విడుదల. హల్లెలూయా. 10వ వచనంకి వచ్చేసరికి 10వ వచనం ఏముందండి? కృప ఆవరిస్తుందండి. 4వది ఏంటి? దీవెనలు, క్షమాపణ దీవెనలు. 4వది కృప ఆవరించడం. 5వది 11వ వచనంలో సంతోషము ఆనందము. 11వ వచనం ఏముందమ్మా? నీతిమంతులారా యెహోవాను బట్టి, అంటే నువ్వు క్షమించబడ్డావు కాబట్టి నీకు సంతోషాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు. ఇంతకంటే ఏం కావాలండి? క్షమాపణలో ధన్యతలు 5 రకాలుగా ఇచ్చాడు. మొదటి ధన్యత ఇచ్చాడు, రెండవది భద్రత సంరక్షణ ఇచ్చాడు, విడుదలనిచ్చాడు, కృప ఆవరించడము, కృపను పొందుకోవడము, 5వది సంతోషము ఆనందాన్ని పొందుకున్నాడు. కాబట్టి దావీదు కీర్తనకారుడు ఈ కీర్తన రాశాడు, 32వ కీర్తన. అందుకే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, వింటున్న వారులారా, చూస్తున్న వారులారా, ఆయన సన్నిధానంలో గడుపుతున్న వారులారా, క్షమించుటలో చూడండి, క్షమించుటలో దీవెన, క్షమాపణ పొందుటలో కూడా దీవెనే. క్షమించుటలో దీవెనే, క్షమాపణ పొందుటలో దీవెనే. ఈ ఇద్దరు కలిస్తే, ఎవరు? క్షమించేవారు, క్షమాపణ పొందేవారు కలిస్తే సాతానుని సిగ్గుపరిచే గొప్ప అవకాశం మనకు కలుగుతుంది. 3వ వ్యక్తి ఎవరు? మన ఇద్దరి మధ్యలో 3వ వ్యక్తి ఎవరు? అపవాది. ఆ అపవాదిని మనం సిగ్గుపరచాలంటే మనలో ఏముండాలి? క్షమించుట ఉండాలి, క్షమాపణ పొందే గుణం ఉన్నప్పుడే వానికి సిగ్గు. నీవు క్షమాపణ అనుభవించావా అని అడుగుతున్నాడు. ఇది క్షమాపణ అనుభవించావా? నీవు క్షమాపణ అందించావా? ఇక్కడ 2 అడుగుతున్నాడు. అనుభవించావా, అందించావా? క్వశ్చన్ మార్క్ ఇస్తున్నాడు దేవుడు, అడుగుతున్నాడు ఈ దినం. అందుకే క్షమాపణ ఈ లోకంలోని అతి శక్తివంతమైన ఆయుధము. క్షమాపణ ఒక ఆయుధం అండి, అతి శక్తివంతమైన ఆయుధం. నీ క్షమాపణే ఇతరులను దేవుని దగ్గర తీసుకొస్తుంది. అవునా? నీలో ఉన్న క్షమాపణ గుణం అంటే నిన్ను వలే నీ పొరుగువాన్ని అంతే ఆజ్ఞ. దాన్ని ఏం చేస్తున్నామంటే ఇటు తిరిగి చెప్పేది ఏంటంటే క్షమాపణే. మరలా క్షమాపణ అది సిలువ వలనే సాధ్యం. ఎక్కడి నుంచి వచ్చినది? ఆయన క్షమించే గుణం ఉన్నది కాబట్టి సిలువ ద్వారానే మనము క్షమాపణ పొందుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన క్షమాపణలో ధన్యత వస్తుంది, భద్రత సంరక్షణ వస్తుంది, విడుదల వస్తుంది, కృపను పొందుకుంటావు, సంతోషం ఆనందాన్ని పొందుకుంటావు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే అనుభవించావా, అందించావా? ఈ రెండింటిని మనం గ్రహించుకొని ఈ లోకంలో ఒక గొప్ప ఆయుధం ఏంటంటే క్షమాపణ. ఆ క్షమాపణ సిలువ ద్వారా వస్తుందని గ్రహించి మనం ఏం చేయాలి? దావీదు కీర్తనకారుడు ఏ విధంగా ఒప్పుకున్నాడు? ఆయన సంవత్సరమే, మనం ఎన్ని సంవత్సరాలండి? కాబట్టి గమనించి ఆయన ఎదుట ఒప్పుకొని నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మనం జ్ఞాపకం చేసుకుందామా? మన అతిక్రమము, మన పాపము, మన దోషం ఆయనకు అడ్డుగా ఉన్నాయి, తొలగించమని అడుగుదాం. మనం దోషులం కాదు, నేను దోషిగా కనపడాలి.
ఆయన పాద సన్నిధి యొద్దకు వచ్చాం. ఈ పునరుద్ధాన దినమున ఒక నిర్ధారణ కలిగి మనం ఒక నిర్ణయానికి వద్దాం. ఈ రోజు నుంచి నిజముగా అయ్యా దావీదు ఏ విధంగా ఒప్పుకున్నాడో నేను ఒప్పుకుంటాను. ఆ ధన్యత, ఆ 5 గుణగణాలు, క్షమాపణ ఉన్నటువంటి ఆ 5 గుణగణాలు నేను పొందుకోవాలని చెప్పి ఒక నిర్ధారణకు వద్దాం, ఒక నిర్ణయానికి వద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. నన్ను